హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు మనమందరము కూడా ఒక కుటుంబముగా ఇలాగ సంఘముగా కూడి దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హలో హలో చెక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారు? గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి వెళ్దాం. పిల్లరా, మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభువా, మా యేసయ్య నీ పాదసన్నిధికి వస్తున్నాము తండ్రి. నీ బిడ్డలుగా ప్రభువా నీ పాదసన్నిధిలో కూర్చున్నాము నాయన. నీ మాటలు వినడానికి ఆసక్తితో ఉన్నాం ప్రభువా. మీరే మాట్లాడండి తండ్రి. వినగలిగిన చెవిని గ్రహించే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో తన ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభువా ఏ వాక్యం అయితే అవసరం ఉందో ఆ వాక్యంతో మీరు మాట్లాడి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము 20-21 చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఎవరైనా కన్నడ బైబిల్లో గట్టిగా చదివారు మైక్ తీసుకొని సిద్ధంగా ఉండండి. ఆదికాండం ఎక్కడ ఉంటుంది? మీకు ఆదికాండం దొరకలేదంటే మీకోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతాను, వినండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగుళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఆమేన్. ಅಮ್ಮ ಕನ್ನಡ. ಆಗ ನೋಹನು ಯೆಹೋವನಿಗೋಸ್ಕರ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಮಾಡಿ ಅದರ ಮೇಲೆ ಶುದ್ಧವಾದ ಎಲ್ಲ ಪಶುಪಕ್ಷಿ ಜಾತಿಗಳಲ್ಲಿ ಸರ್ವಾಂಗ ಹೋಮ ಮಾಡಿದನು. ಅದರ ಸುವಾಸನೆಯು ಏನಾಯ್ತು? ಅದರ ಸುವಾಸನೆಯು ಯೆಹೋವನಿಗೆ ಗಮಗಮಿಸಲು ಏನಾಯ್ತು? ಗಮಗಮಿಸಲು ಆತನು ಹೃದಯದೊಳಗೆ ಮನುಷ್ಯರ ಮನಸಂಕಲ್ಪವು ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೇ ಕೆಟ್ಟದ್ದು. ಆದರೂ ನಾನು ಇನ್ನು ಮೇಲೆ ಅವರ ನಿಮಿತ್ತವಾಗಿ ಭೂಮಿಯನ್ನು ಶಪಿಸುವುದಿಲ್ಲ. చాలు అదొక మాట ఇంకొకసారి 21వ వచనం చదవము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నగ్రణించి ఇక మీదట ಅದರ ಸುವಾಸನೆಯು ಯೆಹೋವನಿಗೆ ಗಮಗಮಿಸಲು. హల్లెలూయా. ಅದರ ಸುವಾಸನೆಯು యెహోవాಗೆ గమగమిసలు. అనంతపూర్ రోడ్లో పోతున్నప్పుడు అక్కడ హోటల్ పేరు ఉంటుంది గుమగుమలు అని. గుమగుమలా గమగమిసలు. హల్లెలూయా. లాస్ట్ టైం నేను ఏ వాక్యం చెప్పాను చెప్పండి? పర్లేదు, నిన్న చెప్పిన వాక్యం గుర్తుండడం కష్టం అనుకో కదా. లాస్ట్ టైం ఏం చెప్పానంటే నిజమే కానీ నమ్ముకో అని చెప్పి యెహోషువ కాలేబు గురించి చెప్పాను, అవునా కదా? 12 మంది వేగుల వారిని 12 మంది గూఢాచారుల్ని ఇశ్రాయేలు ప్రజలు మోషే కానాను పంపించినప్పుడు 10 మంది మాత్రము చెడ్డ వార్తతో వచ్చారు, 2 మాత్రమే
మంచి వార్తతో వచ్చారు. అలా చేసినందుకు దేవునికి చాలా కోపం వచ్చింది. దాన్ని బట్టి ఏమైంది, దేవుని కోపం బట్టి ఏమైంది, వాళ్ళకి చాలామంది అక్కడే సంహరింపబడ్డారు. ఆ తరము ఎవరు కూడా కానాను దేశానికి ఎంటర్ కాలేదు, అక్కడే నాశనం అయిపోయారు. ఇద్దరు, తర్వాత నెక్స్ట్ తరం వారు మాత్రమే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని కోపం అంత చెడ్డది. ఎంత చెడ్డది? సంహరించేస్తుంది. సంహారము, వధ, మొత్తం అందరు వెళ్ళిపోతారు. మొత్తం ఒక్కసారికి దేవునికి కోపం వస్తే అట్లుంటుంది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు దీంతో కంపేర్ చేపించి ఈరోజు నాకు చూపించాడు. చాలా సంతోషం అనిపించింది. దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుంది, అదే దేవునికి నచ్చితే ఎలా ఉంటుంది. దేవునికి కోపం వస్తే అందరూ సంహరించబడతారు. ఒకవేళ దేవునికి నచ్చితే ఎలా ఉంటుంది? అక్కడ చూడండి, ఎంత బాగుంది చూడండి. అప్పుడు నోబహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు ఏమైందంట, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రణించి, ఆయనకు ఒక ఇంపైన సువాసన వెళ్ళిపోయిందంట. అవిశ్వాసము దేవుణ్ణి అవమానపరిచినట్టు. మనము మన అనుమానంతో దేవుని అవమానపరుస్తాం. మనకి మనుషుల మీద అనుమానం పడి దేవుని మీద అనుమానం వచ్చేస్తుంది మనకి. చెప్పండి గట్టిగా. ఒక మాట గమనించండి, మంచి మాట చెప్తున్నాను. క్రైస్తవుడైన తర్వాత, ఒకసారి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, ఒకసారి విశ్వాసి అయిన తర్వాత, నీ జీవితంలో ప్రతి ఒక్కటి నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. వా అర్థమైందండి నేను చెప్పింది? ఒక్కసారి విశ్వాసి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. ఇక నీ డబ్బు బట్టి, ధనం బట్టి, ఆస్తి బట్టి, అంతస్తు బట్టి, లేకపోతే నీకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి కాదు, కానీ నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. యేసుక్రీస్తుని నమ్ముకున్నాక నీ విశ్వాసం అయిపోవాలి. ఇంకా మంచిగా చెప్తాను, విశ్వాసము విశ్వాసికి శ్వాస అయిపోవాలి. ఇంకా పలకట్లేదు మీరు, శ్వాస లేదంటే. శ్వాస తీసుకోకుండా ఉండడం కష్టం, తీసుకోవడం ఈజీ. అవునా కదా? శ్వాస తీసుకోకుండా ఉండడం కష్టం, కానీ తీసుకోవడం చాలా. ట్రై చేయండి ఒకసారి 5 నిమిషాలు తీసుకోకుండా ఉండడానికి. నా మీదకి వచ్చారు, వదిలేండి. తీసుకోకుండా ఉండడం కష్టం, కానీ తీసుకోవడం ఈజీ. క్రైస్తవుడికి విశ్వాసం అలా అయిపోవాలి. ఉండకుండా ఉండడం కష్టం కావాలి, ఉండడం ఈజీ అయిపోవాలి. అది హల్లెలూయా. విశ్వాసం లేకుండా బతకడం కష్టమైపోవాలి. విశ్వాసము ఆటోమేటిక్గా వచ్చేయాలి, ఆర్గానిక్గా వచ్చేయాలి, న్యాచురల్గా వచ్చేయాలి. ఆమె చెప్పట్లేదు. విశ్వాసకి విశ్వాసం అనేది శ్వాస అయిపోవాలి. ఆమేన్. ఎందుకంటే దేవునికి విశ్వాసము తప్ప ఇంకేమో నచ్చదు లోకంలో. ఒక మాట కరాఖండిగా చెప్తున్నా వినండి, దేవుడికి నీ ఏడుపు నచ్చదు, దేవుడికి నీ కన్నీరంటే ఇష్టం లేదు, కానీ దేవునికి నీ విశ్వాసంతో కూడిన కన్నీరు ఇష్టం, విశ్వాసంతో కూడిన ఏడుపు ఇష్టం. ఊరికే ఏడిస్తే ఎవడు పట్టించుకోడు ప్రపంచంలో, దేవుడు కూడా పట్టించుకోడు. ఎంత గోలాడు ఏమైనా చేసుకో, ఎవరు పట్టించుకోరు. కానీ విశ్వాసంతో ఏడుస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ సృష్టికర్త నీకు పక్షంగా నిలబడతాడు. ప్రియులారా గట్టిగా ఆమె చెప్పండి, హల్లెలూయా. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాట ఒకటి ఉంది, చాలా ఇష్టం, నా ఫేవరెట్ వర్స్ ఇది. తల్లిదండ్రులు లేనివారట, విధవరాళ్ళంట, వాళ్ళు చాలా వీక్ క్యాండిడేట్స్ కనిపిస్తారు భూలోకంలో. వాళ్ళు చాలా వీక్ క్యాండిడేట్స్గా కనిపిస్తారు. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే దేవుడు ఏం చేయడు, సైలెంట్గా ఉంటాడు. కానీ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు పోయి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే మాత్రం హిట్ లిస్ట్లో పడిపోతావు నువ్వు. ఆమె చెప్పట్లేదు ఎవరు. ఇప్పుడు తల్లిదండ్రులు లేనివారు, విధవరాలు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరైనా ఏమనంటే వీళ్ళు బాధపడ్డారు అనుకో, ఎవరికి ఏం జరగదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు బాధపడినప్పుడు వీళ్ళ కేసు తీసుకొని పోయి దేవుని పెట్టినాడు అనుకోండి, దేవుని చెప్పినాడు అనుకోండి, అయిపోయి నీ బతుకు. ఎప్పుడు శాపం వచ్చి పడుతుందో తెలీదు, ఎప్పుడు ఏ దుర్వార్త వినాలో తెలియదు, జీవితాంతం భయంతో బతికేస్తావు. ఆమె చెప్పట్లేదు. అలా చేస్తాడు దేవుడు. నేనే చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, విశ్వాసముతో చేసేదానికి ప్రతిదానికి అర్థం ఉంది. విశ్వాసము లేనిదేదో అది పాపము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అవునా కదా? విశ్వాసము లేనిదేదో అది పాపము అంటే నేనేమంటానంటే, దేవునికి విశ్వాసము చాలా ఇష్టం అండి. ఎప్పుడైతే దేవునికి విశ్వాసం కనిపిస్తుందో అక్కడ దేవుడు ఏమైనా చేయడానికి సిద్ధమైపోతాడు. నువ్వు ఎంత నమ్మితే దేవుడు అంత చేస్తాడంతే. మనకున్న ప్రాబ్లం ఏమంటే, మనకి అవిశ్వాసం ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, లాజిక్ ఎక్కువ, తల పండిపోయింది మనకి. అందుకే ఏం రాదు, విశ్వాసం రాదు.
దేవుని ఆశీర్వదిస్తారంటే ఆశీర్వదిస్తారు కరెక్టే, నేనేమైనా చేయాలి కదా, చేసుకో మరి. అంటే నీకు ఎట్లయిపోతుందంటే, మనసు ఎట్లయిపోతుందంటే లాజిక్ విని 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 లోక ప్రకారంగా మాట్లాడి 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 విశ్వాసం లేకుండా అయిపోతుంది. దేవునికి నచ్చేది నీ లాజిక్ కాదు, దేవునికి నచ్చేది నీ ఫిలాసఫీ కాదు, దేవునికి నచ్చేది నీ తత్వజ్ఞానం కాదు, దేవునికి నచ్చేది నీ ఏమైతే నీకున్న భూలోక లౌకిక జ్ఞానము కాదు. దేవునికి నచ్చేది ఆయన మీద నమ్మకం పెట్టుకొని బతకడం, ఆయన మీద విశ్వాసం పెట్టుకొని బతకడం. ఎవరైతే విశ్వాసం పెట్టుకుంటాడో ఆయన దగ్గరగా అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఏడుపుకి విలువ లేదు, నీ కన్నీటికి విలువ లేదు, నీ కోలాటకి విలువ లేదు. ఎప్పుడు విలువ వస్తుందంటే ఆ ఏడుపుకి, ఆ కన్నీటికి విశ్వాసం యాడ్ చేస్తే అబ్బా అదిరిపోద్దంతే. దేవునికి చాలా కోపం ఉందండి. ఎంత కోపం వచ్చిందంటే మనుషుల మీద, మొత్తం భూమిని వాషౌట్ చేసి పడేశాడు. భూమిలో ఒక్కడిలా కూడా బతికేశాడు, మొత్తం అవుట్ అండి అందరూ. ఎంత కోపం ఉండదు దేవునికి, ఎంత కోపంలో రగులుకుపోయినాడు దేవుడు. మీరు మళ్ళీ నన్ను అడగొద్దండి, కాదన్నా ఇప్పుడు దేవుడు మంచోడు కదా, దేవుడు ఇట్లా చేయొచ్చా, అట్లా క్వశ్చన్లన్నీ అడిగకపోద్దండి. అడిగినానుకో బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అట్లా క్వశ్చన్కి ఆన్సర్ లేదు మన దగ్గర. ఆయన దేవుడు, ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు అంతే. ఇప్పుడు దేవుడు ఏమైనా చేయాలనుకోండి, ఆయన ఎవరిని పర్మిషన్ అడగడట. ఆయన దగ్గర కమిటీ మీటింగ్ ఏం లేదు. ఇప్పుడు ఎట్లా ఇది ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఎవరు అడగడు ఆయన. ఎందుకు? ఆయన దేవుడు, ఆయన మాట ఫైనల్. గట్టిగా ఆమేనండి, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుడిని ఆశీర్వదించాలంటే ఎవరి పర్మిషన్ అడగడు. గట్టిగా హల్లెలూయా. దేవుడు అందరూ సెన్సస్ తీసుకోడు, వాళ్ళని ఆశీర్వదించాలనుకుంటున్నాను, మీకు ఓకేనా అందరూ అడగడండి. ఆయనకు నచ్చితే చాలు ఆశీర్వదించేస్తాడు. ఎవడు అడ్డుపడినా ఆశీర్వదించేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవడు అడ్డుపడినా, ఎవడు అసహించుకున్నా, ఎవడు నీకు నచ్చకపోయినా, ఎవడి మాట నీకు నచ్చకపోయినా దేవుడు నిలబడిపోతాడు అంతే. హల్లెలూయా. దేవుడు ఎవరి పర్మిషన్ అడగడు, ఆయన చేయాలనుకుని చేస్తాడు అంతే. అందుకే మనం పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పెద్ద పెద్ద ప్రశ్నలు వేసుకోకూడదు. సరే జరిగిందేమో జరిగిపోయింది, దేవుని కోపం వచ్చింది, భూమి వాషౌట్ అయిపోయింది, భూమి ఖాళీ అయిపోయిందండి. భూమి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు భూమి ఖాళీ అయిపోయినాక నోవాహు పడవ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏం చేశాడు? మామూలుగా వచ్చినంటే ఏం చేయాలి? భూమి ఖాళీగా ఉంది, నెక్స్ట్ పూటకి ఏం భోజనం చేయాలో చూసుకోవాలి కదా, అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలో చూసుకోవాలి. ఫస్ట్ ఏం కావాలి మనకు? కూడు, బట్టలు ఉండాలి, కూడు ఉండాలి, అవునా కదండి? తర్వాత ఏముండాలి? మంచి ఇండ్లు ఉండాలి, తర్వాత అవన్నీ దేవుడు అవన్నీ తర్వాత వస్తాయి, అవునా కదండి? కానీ నోవా అలా కాదు, దిగడమే దేవునికి బలిపీఠం కట్టేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దిగడం ఏం పని కట్టుకున్నాడు? దేవునికి బలిపీఠం కట్టాడు. దేవునికి బలిపీఠం చేరుతున్నాడు. దేవునికి బలిపీఠం కట్టాడంట, దేవుని ఆరాధన చేస్తున్నాడంట, దేవుని స్తుతిస్తున్నాడంట. ఎవరో ఒక మనిషి ఆఫ్టర్ ఒక మనిషి ఆరాధన చేస్తుంటే ఆ వాసన పరలోకము దాటి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రియులారా గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే అర్థమవుతుందా? ఎవరో ఒక చిన్న మనిషి, ఏమి పనికిరాని మనిషి, నర మాత్రుడు ఆరాధన చేస్తూ ఉంటే ఈ వాసన పరలోకము లోపలికి వెళ్ళిపోయింది, పరలోకం నిండిపోయింది. ప్రియులారా ఓ హల్లెలూయా. ఆ వాసన దేవునికి తగులుతానే దేవుడు మూడు మారిపోయింది. ఈ మాట చెప్పడం చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ వినండి, దేవుడు మనసు మారిపోయిందండి. అంత కోపములు ఉన్న దేవుడు ఉన్నటువంటి దేవుడు ఏమన్నా అంటే, ఆ వాసన వస్తుంది దేవుడు ఏమన్నా అంటే. ఇప్పుడు మనుషుల మీద కోపం ఉంది, తగ్గలేదని కాదు. ఏమంటాడు తెలుసా? మనుషులు చెడ్డోళ్ళే, అంటే చిన్నప్పటి నుంచి చెడ్డోడే, కానీ ఆ వాసన ఏం చేసింది? ఇంకొకసారి వెళ్ళి చేయను అన్నాడండి దేవుడు. మీకు అర్థం కావట్లేదండి. చూడండి, నేను క్షమిస్తాననలేదు, వినండి, క్షమిస్తాననలేదు దేవుడు. అక్కడ ఏమన్నాడు? నరుల హృదయాలోచన వారు బాల్యము నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆమేన్. సువాసన చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సువాసన ఏం చేస్తుందో ఒక అట్మాస్ఫియర్ని మార్చేస్తుంది. మీకు ఎట్లా చెప్పాలి? మీరు దారిలో పోతూ ఉంటారు, దారిలో పోతుంటే ఎవరో ఇంట్లో మంచి ఆమ్లెట్ వేసుకున్న వాసన వచ్చింది. మీరు ఇంటికి పైన ఏం చేస్తారండి? నెక్స్ట్ ఎప్పుడైనా చేశారు అట్లాగా? మంచి మటన్ చికెన్ వాసన వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి? మటన్ చికెన్ కానీ ఏదో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకొని తింటాం. వాసన నీ మూడు మార్చేస్తుంది. గమనించండి,
మంచి వాసన ఉన్న చోట, సువాసన ఉన్న చోట ఎక్కువ కొట్లాటలు జరగవు. అర్థమైంది మీకు? అర్థమైంది లేదండి? ఫిష్ మార్కెట్లో గొడవలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకు? కడుపులో తిప్పుతూ ఉంటుంది వాసన. అది నోట్లో నుంచి. అర్థమైందా? అక్కడ వాసన భయంకరంగా ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంటే మాటలు బయటికి. అదే జ్యువెలరీ షాప్కో, గోల్డ్ షాప్కో, మాల్స్కో పోయినారనుకోండి, ఎట్లుంటారు? చాలా హుందాగా ఉంటారు. ఎందుకు? అక్కడ సువాసనే వేరే. నేను కావాలనే మంచి సువాసన పెడతారు. ఎందుకు? మూడు మారిపోద్ది, కొనేయాలనిపిస్తుంది నీకు. అవునా కదా? డబ్బులు లేవు కదా, మనం చూసుకుందా మంచి అట్మాస్ఫియర్ ఎట్లా చూడు అని కొనేస్తాం. ఏమంటానంటే అందరూ అట్లా ఉంటారు చెప్తున్నాను. అంటే అది బిజినెస్ టెక్నిక్ అండి అది. ఇప్పుడు పెళ్ళికి ఎంటర్ అవుతున్నప్పుడు వేసిన మీద సెంట్ వేస్తారు. ఎందుకు? అందరూ మంచోళ్ళు వస్తుంటారు, నీ అంటే బాగుండాలి అందరూ. అవునా కదా? ఎక్కడ సువాసన ఉంటుందో అక్కడ ఉండాలనిపిస్తుంది. అవునా కదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే ఇచ్చాడు కదా. మన మూడే మారిపోతే ఆరాధన చేస్తున్నప్పుడు ఆ దహన బలి, ఆ ధూపం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడే మనసు మార్చేసుకున్నాడండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. జాగ్రత్త వినండి, ఒక మంచి మాట చెప్తున్నాను. ఎక్కడైతే ఆరాధన సువాసన ఉంటుందో, ఎక్కడైతే స్తుతి సువాసన ఉంటుందో, ఎక్కడైతే బలి ధూపం ఉంటుందో అక్కడ దేవుడు రాకుండా ఉండలేడు. హల్లెలూయా. వచ్చేస్తాడంతే. వచ్చిన దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడా? 9వ వచనం 1వ వచనం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి. ఎక్కడైతే సువాసన కనిపిస్తుందో నెక్స్ట్ వాక్యం అదిరిపోద్ది. హల్లెలూయా. అది ఆరాధన సువాసన కానీ, ధూపము సువాసన కానీ, ఏమైనా సరే. ఈరోజు నా వాక్యం అంతా ఏం చెప్తా ఉన్నానంటే, జాగ్రత్త, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. వెన్ గాడ్ స్మెల్డ్. అదే ఉందా ఇంగ్లీష్లో? వెన్ గాడ్ స్మెల్డ్, ఆ స్వీట్ సేవర్, స్వీట్. అప్పుడు దేవునికి వెన్ గాడ్ స్మెల్డ్. మీ ఇంటికి వస్తున్నప్పుడు దేవునికి ఏం వాసన కనిపిస్తుంది చెప్పండి? నా ప్రశ్న అది. ఈరోజు మీ ఇంటికి వస్తున్నప్పుడు దేవునికి ఏ వాసన వస్తుంది? స్తుతి, ఆరాధన, నీతిమంతుల గుడారములలో అది వినిపిస్తుందా? లేకపోతే ఏం వినిపిస్తూ ఉంది? పొద్దున్న లేస్తేనే సినిమా పాటలు వినిపిస్తాయా? పొద్దున్న లేస్తేనే గొడవల? పొద్దున్న లేస్తేనే చెడ్డ మాటల? పొద్దున్న ఏమి వినిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు దేవుడు మీ ఇంట్లో దర్శించినాడు అనుకోండి, దర్శించి అసలు వాసన లేకపోతే రాడు. ఆమె చెప్పట్లేదు. ఆ సువాసన వచ్చేయాలి, ఆ ధూపం వచ్చేయాలి పొద్దునే. ఆమేన్. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ సువాసన వస్తే దేవుడు ఏమనుకున్నాడు? జాగ్రత్తగా ఉండండి, మీకు ఈ వాక్యం గంభీర్యత అర్థం కావాలి మీకు. మొత్తం భూమిని వాషౌట్ చేసిన దేవుడు, అంత కోపంలో ఉన్న దేవుడు ఉన్నట్లుండి ఆ నోవహు చేసిన ఆరాధన చూసిన వెంటనే ఆయన మనసు కరిగిపోయిందండి. నేను చెప్తున్న మాటలు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు భూమి నిలిచి ఉన్నంత వరకు. చూసారా ఆ సువాసనలు ఏం మాట్లాడుతున్న దేవుడు? భూమిని నిలిచినంత వరకు, వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములు రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకోనేను. ఆమేన్. ఈరోజు రాత్రి పగలు ఉందంటే ఆ రోజు నోవహు చేసిన ఆరాధన బట్టి. ఆమె అట్లేదు ఎవరు? ఈరోజు శీతకాలము కోతకాలం ఉందంటే నోవహు చేసిన ఆరాధన బట్టి. ఆమేన్. ఆ రోజు నోవహు చేసిన ఆరాధన ఈరోజు మొత్తం. అంటే కొంతమంది అంటారు కదండి, ఇంకా టైంకి వర్షాలు వస్తున్నాయి, టైంకి, అవన్నీ నిజమే. అంటే మనం చేసిన దాన్ని కాదు, ఎవరు? ఆ రోజు నోవహు ఆరాధన చేసిన దానికి ఇంకా టైంకి వర్షాలు వస్తున్నాయని. అలా నేనేమంటానంటే, నీతిమంతులు చేసిన ప్రార్థన, ఆ సువాసన దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు వారి పక్షాన ఏమైనా చేస్తాడు. ఈయన నీతిమంతుడు. ఎవరు? నోవహు. దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడండి. అంతమందిలో లేని నీతి నోవహులో కనిపించింది దేవునికి. ప్రపంచంలో అందరూ పాపాత్ములు ఉంటే నోవహు ఒక్కరిని ఎన్నుకున్నాడు దేవుడు. పరిశుద్ధుడు చేసిన ప్రార్థన వల్ల ఆ సువాసన పరలోకానికి వెళ్ళడం వల్ల ఏమైపోయిందట చెప్పండి? దేవుడు తన మనసు మార్చుకొని గొప్పగా ఆశీర్వదించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను, వినండి. 7వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు ఆ రోజు డిన్నర్ పార్టీకి వెళ్ళినాడు. ఆ రోజు పార్టీకి పిలిచినారు. పార్టీ అంటే హోస్టింగ్ చేయడానికి పిలిచినాడు మనోడు. దేవుడు పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు.
భోజనం చేస్తామంటే ఏమైంది? భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరంటే ఈమె చెప్పండి, పాపాత్మురాలండి. ఈమెకు పేరు లేదు, పాడు లేదు. ఈమెకున్న ఐడెంటిటీ ఏంటి? అమ్మ నీ పేరేమమ్మా? నాకు పేరేమో సార్, పాపాత్మురాలండి అంతే. చూడండి, నీ పేరు మర్చిపోయి నిన్ను పాపాత్మను పిలుస్తున్నాడు, ఎంత పాపే ఉండాలి అసలు. యేసు పరిశీలన కూర్చొని భోజనం చేయించునని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చిచు కన్నీళ్లతో ఆయన పాదముల నుండి తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకునే ఈ స్త్రీ యవతియో, ఎవరో కాదు, యవతి, చూసారా, యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది ఏమట, ఈమె కాదు, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలను, జాగ్రత్తగా విను, ఇక్కడ రా అని చెప్పి 44వ వచనంలోకి వెళ్ళిపోదాము. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుగా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ వాక్యాన్ని కేవలం నోటితో మనసుతో చెప్తే అర్థం కాదు, ముక్కు కూడా యూజ్ చేయాలి. అర్థమైందండి? ఆమె చెప్పట్లేదు. ఈ వాక్యం చదువుతున్నాడు, ఏం చేయాలి? యూజ్ చేయాలి, మన ముక్కు కూడా యూజ్ చేయాలి. ఎందుకు? చెప్పండి గట్టిగా. ఈ వాక్యంలో అన్ని మనం అంతా గమనిస్తాం, కానీ మనం ముక్కుతో చదవం ఈ వాక్యాన్ని. ఒకసారి ముక్కు అనేప్పుడు ఏమైపోతుందో చెప్పండి, అత్తరు మామూలుగా ఉంటుంది, వాసన ఎట్లుంటుంది? అత్తరు బుడ్డి పగలు కొట్టినప్పుడు ఇల్లంతా అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది, ఆ సువాసనతో నిండిపోయింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు నోవహుకు సువాసన ఎలాగైతే పరలోకం చేరిందో, ఈరోజు యేసుక్రీస్తు పాదాల దగ్గర ఆమె అత్తరు పూస్తున్నప్పుడు ఆ రూమ్ అంతా సువాసనతో నిండిపోయింది. ఇది చెప్పినా కదా, దేవునికి సువాసన కనబడితే ఏం చేస్తాడు? మామూలుగా ఆశీర్వదించాడు. పాపాత్మురాలు అది ఇది అది ఇది ఏది యవతి అది అన్న వాళ్ళ ముందు దేవుడు ఏం చేశాడంటే ఆమెను చాలా గొప్పగా గణపరిచేశాడు. ఏమన్నాడు తెలుసా? ఈ లోకంలో ఎవడైనా బైబిల్ చదివితే ఖచ్చితంగా ఈమె గురించి చదవాలన్నాడు. ప్రపంచంలో మొత్తం ఈమె పేరు ప్రసిద్ధం అయిపోతుంది అన్నాడు. ఆమె చెప్పట్లేదు, అంత గొప్పగా చేసేసాడు ఈమెను. పాపాత్మురాల పక్షాన్ని నిలబడిపోయాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఒక స్టార్క్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. అక్కడ నోవహు ఏమో పరిశుద్ధుడు చేసిన ప్రార్థన, ఇక్కడ పాపాత్మురాలు చేసిన ప్రార్థన. ఆమె చెప్పట్లేదు. అక్కడ నోవహు పరిశుద్ధుడు చేసిన సువాసన, ఇక్కడ పాపాత్మురాలు చేసిన సువాసన. రెండింటికి దేవుడు కరిగిపోయాడు అంతే. నేనేమంటున్నాను తెలుసా? దయచేసి జాగ్రత్తగా కొంచెం కరెక్ట్గా తీసుకున్న వాక్యాన్ని. నువ్వు ఎలా ఉన్నావో ఏమున్నావో ఎలా ఉన్నా పర్లేదు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకొని, అయ్యా నా జీవితాన్ని మార్చు అని ఆయనకు బలిపీఠంగా, ఆయనకు ధూపముగా, ఆయనకు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన మెచ్చుకుంటాడు అంతే, ఆయనకు నచ్చేస్తుంది అంతే. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడు చేసిన ప్రార్థన ఒప్పుకున్నాడు, పాపాత్మురాలు చేసిన ప్రార్థన ఒప్పుకున్నాడు. స్టార్క్ డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. ఆమేన్. ఈ రెండు సువాసనలో దేవుడు ఆనందించాడండి. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఉందా బైబిల్లో? మీ బైబిల్ ఉందా లేదా? చదవండి ఒకసారి అమ్మా. వాక్యము మైక్లో కన్నడలో చదవండి. 4:19. ನನ್ನ ದೇವರು 18 ಎಪಫ್ರೋದಿತನ ಕೈಯಿಂದ ನೀವು ಕೊಟ್ಟು ಕಳುಹಿಸಿದ್ದು ನನಗೆ ತಲಪಲಾಗಿ ನಾನು ತುಂಬಿ ತುಳುಕಿದವನಾಗಿದ್ದೇನೆ. ಅದು ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾದದ್ದು. ಏನಾಯ್ತು? ಓಕೆ, ಆಮೇಲೆ ಏನಾಯ್ತು? ಸುಗಂಧ ವಾಸನೆಯೇ ಇಷ್ಟ ಯಜ್ಞವೇ.
ಆದ ಕಾರಣ ಏನಾಯ್ತು? ನೆಕ್ಸ್ಟ್, ನನ್ನ ದೇವರು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕ ತನ್ನ ಪ್ರಭಾವದ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು కొరತೆಯನ್ನು నీగిಸುవನು. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్తారు, తర్వాత చెప్పరు. చూడండి, మళ్ళా పెట్టిన ఫిట్టింగ్ అనుకోద్దండి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎవరంటున్నారు? ఒక దైవ సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ దైవ సేవకుని ఫిలిప్పీలో ఈ సంఘం ఏం చేసిందంటే చాలా ప్రేమించింది. ఎంత బాగా చూసుకున్నారంటే, బాగా ఏమంటారు అది, దాన్ని ఏమంటారు, తుంబి తోడుకోదంటే, ఇంకా ప్యాంపర్ని ఏమంటారు? అతి ప్రేమ వలకపోసారు. బాగా అద్భుతంగా చూసుకున్నారు దైవ సేవకుని. ఎంత బాగా చూసుకున్నారంటే చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు, చర్చ్ మెంబర్స్ అంట ఏం చేశారంటే దైవ సేవకులకి కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి. నేనే ఇప్పుడు మొత్తం ఇప్పుడు బాగా వినండి, ఖచ్చితంగా ఇవి చేయండి అని చెప్పట్లేదు, జస్ట్ ఊరికి వినండి అంతే. వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక, ఏంటది, ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఎవరు అంటున్నారు ఈ మాట? ఒక దైవ సేవకుడు తన సంఘం గురించి అంటున్నాడండి. ఎట్లా చూసుకున్నారంటే నాకు ఏం తక్కువ లేదు. అది ఏమైందంట? దైవ సేవకులకు చేసిన సంఘము, దైవ సేవకులకు చేసిన ఈ సేవ ఏమైపోయిందంట? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునే ఉన్నవి. అర్థమైందా? ఆరాధన సువాసన వెళ్ళిపోయింది. ఇక్కడ దేవుని దగ్గర ఆయన పాద సేవ దేవునికి సువాసన మారిపోయింది. ఇక్కడ దైవ జనులకు చేసిన సేవ కూడా ఏమైందంట? మనోహరమైన సువాసనగా దేవునికి వెళ్ళిపోయిందంటే. ఒక్కసారి సువాసన పరలోకం తాకిందంటే ఏమైంది? ఆల్రెడీ చెప్పాను, సువాసన కనిపించిన ప్రతి నెక్స్ట్ వాక్యం అదిరిపోద్ది. అక్కడ చూడేముంది? కాగా దేవుడు తన ఐశ్వర్యము, ఏంటది? తన ఐశ్వర్యము, నీ ఐశ్వర్యం నా ఐశ్వర్యం కాదు, ఏంటది? తన ఐశ్వర్యం చొప్పున, తన బ్యాంకు చొప్పున, తన బ్యాంక్ బ్యాలెన్స్ చొప్పున ఆయన తరిగిపోతుందంటారా? ఆయన ఎవరిదైనా అప్పు తీసుకోవాలా? వెండి నాదే, బంగారం నాదే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు, అవునా కదా? అందరూ ప్రాఫిట్ లాస్ వస్తుందేమో, కానీ ఆ మార్కెట్ బ్రోకర్కి మాత్రం ఎప్పుడు లాస్ రాదు. అర్థమైందా? సరే, మీ ఏమోలండి, బంగారం కొనేవాడికి ఎప్పుడైనా ఎక్కువ తక్కువ ఉంటే బంగారం ఉన్నోడు సరిగా సెట్ కావట్లేదు. కొనేవాడికి అమ్మేవాడికి ప్రాబ్లం ఉంటుందేమో, కానీ బంగారం తయారు చేసేవాడికి ప్రాబ్లం ఉంటుందా? హల్లెలూయా. ఆయన ఏమంటారంటే బంగారం నాదే, వెండి నాదే, అంటే మొత్తం ఆయన చేతిలో ఉంది. ఆయన దగ్గర ఎవరు కూడా అప్పు చేయాల్సిన పని లేదు. అలాంటి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఏం చేస్తారట? చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీ దైవ సేవకుల అవసరం మీరు తీర్చినారు కాబట్టి మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు పదా అన్నాడు. ఆమె అన్నట్లేదండి మీరు? హల్లెలూయా. నేనేమంటానంటే దైవ సేవకులు చేస్తున్న గౌరవం, చేస్తున్న మర్యాద ఆడిపోదు, 200గా 300గా వచ్చేస్తుంది ఇంటికి. ఆమె అన్నట్లేదు ఎవరు? నేను చేయాలి ఖచ్చితంగా చెప్పట్లేదు, దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి, సూక్ష్మంగా వినండి. నేను ఈ వాక్యం మాత్రమే చెప్తున్నాను, ఏం ఆశించట్లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ సమృద్ధిగా మీ వలన ఫిలిప్పీల సంఘం అది ఎలా చెప్తున్నాడో ఈరోజు కూడా ఈ సంఘానికి నేను ధైర్యంగా చెప్పగలను. ఆమె చెప్పట్లేదు ఎవరు? మీరు దైవ సేవకులు చాలా గొప్పగా చూసుకున్నారు, ఏది తక్కువ కాకుండా చూసుకున్నారు. దేవుడు దాన్ని డబుల్ ఆశీర్వాదం మీకు ఇస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఆయన మీకు తక్కువ చేసే దేవుడు కాదు, ఆయన అప్పు చేసే దేవుడు కాదు, వడ్డీతో తరస్తా ఇచ్చి పడేస్తాడు అంతే. ఆమె అనట్లేదు ఎవరు? హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈరోజు ప్రస్తుతానికి ఆ స్థితిలో సంఘం ఉంది, దేవునికి స్తోత్రం. కానీ దాన్ని మానుకోవద్దండి. ఇంకా గొప్పగా దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించిన గాక, ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంచిన గాక. నేనేమంటున్నానంటే చేసిన సేవ ఏమైపోయిందంట? సువాసనగా మారిపోయిందంట. ఆమేన్. ఎక్కడ సువాసన కనిపిస్తుందో, ఎక్కడ సువాసన దేవునికి అనిపిస్తుందో దేవుడు అక్కడికి రాకుండా ఉండలేడు. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఇంతవరకు వాక్యం అర్థమైందా? నోహ గురించి విన్నాము, పాపాత్మురాల స్త్రీ గురించి విన్నాము, సంఘం గురించి విన్నాం. ఆయనేమో అతి పరిశుద్ధుడు, చాలా గొప్ప పరిశుద్ధ నీతిమంతుడు, ఏమేమో పాపాత్మురాలు, ఇక్కడేమో సంఘము. అందరి ప్రార్థనలు విన్నాడు, ఎక్కడ సువాసన వస్తే అక్కడికి వచ్చేసాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏం చేస్తున్నాడంటే, దేవుడు సువాసనకి పడిపోవడం కాదు, మనల్నే సువాసనగా మార్చేశాడు.
చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ರಕ್ಷಣಾ ಮಾರ್ಗದಲ್ಲಿರುವವರಲ್ಲಿಯೂ ನಾಶ ಮಾರ್ಗದಲ್ಲಿರುವವರಲ್ಲಿಯೂ ನಾವು ದೇವರ ಮುಂದೆ రక్షణ మార్గంలో రక్షణ లేనివారు రక్షణా మార్గದಲ್ಲಿ తెలుగులో ఏముంది? రక్షింపబడువారి పట్ల. ఇంగ్లీష్లో ఏముంది మాట? సేవ్డ్. ఓకే ఓకే, చదువు. బీయింగ్ సేవ్డా? యాదో ఒకటి చెప్పండి నాకు. అక్కడ బీయింగ్ సేవ్డ్ అంటారు, మళ్ళీ బీయింగ్ సేవ్డ్ తెలుగులో ఏముంది? రక్షించబడుచున్నవారా? అయిపోయిందా? జరుగుతూ ఉందా? సరే ఏమైనా కానీ చెప్పండి, చదవ చూసుకున్న తర్వాత. రక్షణ మార్గದಲ್ಲಿರುವವರಲ್ಲಿಯೂ ನಾಶನ ಮಾರ್ಗದಲ್ಲಿರುವವರಲ್ಲಿಯೂ ನಾವು ದೇವರ ಮುಂದೆ ಕ್ರಿಸ್ತನ ಪರಿಮಳವಾಗಿದ್ದೇವೆ. చాలు. చూడండి, రక్షించబడుచున్న వారి లేకుండా రక్షించబడిన వారి మధ్యలోను నశించిపోతున్న వారికి మనం ఎలాగ ఉన్నామంట? క్రీస్తుని సువాసనగా ఉన్నామంట. మీకు అర్థం కావట్లేదండి? మీకు అర్థమైతే లేదా? దేవుడికి సువాసన వెళ్ళిపోవడం వేరే, మనమే వేరే వాళ్ళకి సువాసనగా మారిపోవడం వేరే. అంటే ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడని చెప్పాను కదా. ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ క్రీస్తు సువాసన ఉండాలి. అర్థమవుతుందా లేదా? అర్థమైన ఆమె చెప్పండి. ఆమె అర్థం కాని వారికి ఒకసారి గట్టిగా ఆమె చెప్పండి. అంటే అర్థం అయితే జాగ్రత్తగా వినండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఒక సువాసనగా మార్చేస్తా ఉన్నాడు. నీ మాట ఉప్పు వేసినట్టు దయతో ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఆల్మోస్ట్ నా మాటలు ముగించేస్తున్నాను. ఈ రోజు నుంచి నీ మాట నిండా విశ్వాసం ఉండాలి. నువ్వు మాట్లాడితే దేవుని సువాసన రావాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు సువాసన అక్కడ ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తే మాట్లాడుతున్నట్లు ఉండాలి. ఆమెనట్లేదు ఎవరు? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని కోల్పోయింది ఎందుకంటే వారి నోటి మాట సరిగా లేదు కాబట్టి. నోటి నిండా ఏముంది? అవిశ్వాసం ఉంది. ఇద్దరికి మాత్రమే నోటి నిండా విశ్వాసం ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, మీ జీవితంలో ఒక్కసారి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అన్ని కూడా విశ్వాసం మీదే ఆధారపడుతుంది. హల్లెలూయా. మీ కుటుంబంలో విశ్వాసంతో కూడిన మాటలు ఉన్నాయా? అవిశ్వాసపు మాటలు ఉన్నాయా? ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా వినండి. మీ నోటి నిండా విశ్వాసపు మాటలే ఉండాలి. మీ ఫ్రెండ్స్ మధ్యలో ఒక 10 మంది అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వు కూడా వాళ్ళతో పాటు చేరి వాళ్ళతో పాటు ఏకీభవిస్తూ మాట్లాడొద్దు. నువ్వు తేడాగా మాట్లాడాలి. వారిలాగా మాట్లాడాల్సిన పర్లేదు. నీ మాట విశ్వాసంతో కూడి ఉండాలి. నీ మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలంట. బైబిల్ ఉందన్నమాట. మన మాట తీయగా కాదు, ఎలా ఉండాలంట? రుచిగా ఉండాలి. రుచి వేరే, తీయగా వేరే. హల్లెలూయా. తీయటి మాటలో తప్పు ఉంటుంది, తప్పుడు మాటలు చాలా ఉంటాయి. కానీ రుచి అంటే ఏంటంటే అక్కడ వినడానికి బాగుంటుందా లేదా కాదు, అది సిచ్యువేషన్ని మార్చేస్తుంది. బిర్యానీలో ఎంత మసాలా వేసినా కూడా ఉప్పు లేకపోతే ఏమవుతుంది? ఎత్తిపోతుంది. ఉప్పు వేస్తే ఏమైపోతుంది? మొత్తం మారిపోతుంది. అంటే గుంపులో ఎవరున్నా పర్లేదు, నువ్వు లేకపోతే అక్కడ టేస్ట్ లేనట్టే. ఆమె చెప్పట్లేదండి. హల్లెలూయా. చర్చిలో అందరూ ఉన్నా సరే నువ్వు ఉండాలి. నీ మాట పడాలి. నీ మాట ఎట్లుండాలంటే మొత్తం అంతటికి రుచి తీసుకొచ్చేయాలి. అందరూ భయంతో ఉన్నప్పుడు, అందరూ కలవలంతో ఉన్నప్పుడు, అందరూ భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంతో మాట్లాడడం ప్రారంభించాలి. ఎందుకంటే నీ మాటను బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. విశ్వాసం ఉన్న ప్రతి చోటుకి దేవుడు వచ్చేస్తాడంతే. హల్లెలూయా. ఆమేన్. మన కుటుంబం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నోరు తెరిస్తే అవిశ్వాసపు మాటలు. నోరు తెరిస్తే అవిశ్వాసపు మాటలు. ఒక్క విశ్వాసపు మాట రాదు. మాట్లాడి లాజిక్లు మాట్లాడి అది మాట్లాడి ఏమైపోయిందంటే విశ్వాసమే బయటికి రాదండి మనకి.
వచ్చేదంతా ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. అందుకే డాక్టరు నీకేమైనా బాగాలేకపోతే ఫస్ట్ పోతే ఏం చేస్తాడు? నోరు తెరిసి అంటాడు. ఎందుకంటే నీ నోరు చూపిస్తుంది నీ ప్రాబ్లం ఏంటో. ఆమెన్ చెప్పట్లేదు ఎవరు? నోరు మంచిదైతే అంటే మన నోట్లో ఉన్న శక్తి అండి అది. నోటి నిండా అవిశ్వాసం మాటలు పెట్టుకుంటే ఏది జరగదు, ఎప్పుడు జరగదు. నోటి నిండా విశ్వాసం ఉండాలి. మాట్లాడితే విశ్వాసం మాట్లాడాలి, సైలెంట్ అయిపో. ఆమేన్. మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడాలి, లేకపోతే హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పి ముగించేస్తాను. కుళ్ళు అంటే తెలుసా ఎవరికన్నా? అసూయ తెలుసా? జెలసీ తెలుసా? తెలిసినట్టు చేస్తున్నా మీరు. బయటికి పడకూడదు అనుకుంటున్నారు ఏంటి? ఒక మాట చెప్తాను, ఈ మాట మీ జీవితాన్ని మార్చేను గాక. హల్లెలూయా. జెలసీ, అసూయ అనేది అవిశ్వాసానికి గుర్తట. కొంచెం ఆలోచించండి. జెలసీ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఫెయిత్లెస్నెస్. నేను ఒక మంచి కారు కొన్నాను అనుకోండి, మీరు కుళ్ళు పడ్డారంటే అర్థం ఏంటి? నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు అంటే, విశ్వాసం మాట ఏంటో తెలుసా? నన్ను ఆశీర్వదించిన దేవుడు ఆయన ఆశీర్వదించి నన్ను కూడా ఆశీర్వదించగలడు, అది విశ్వాసం మాట. కుళ్ళు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు, నన్ను ఎప్పుడు ఆశీర్వదించడు, ఎప్పుడు ఇట్లే ఉంటాము, నేను ఎప్పుడు సైకిల్లోనే పోవాలా, ఎప్పుడు బైక్లోనే పోవాలి, డొక్కు బైక్లోనే పోవాలా అంటే ఏముంది అక్కడ? కుళ్ళు అనేది అవిశ్వాసానికి గుర్తు. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఎవరి మీద కుళ్ళు వచ్చిందనుకోండి, నీకు అవిశ్వాసం వచ్చేసిందని అర్థం అంతే. ఆమె చెప్పట్లేదు ఎవరు? జాగ్రత్త, కుళ్ళు పడద్దు ఎవరి మీద, అసూయ పడద్దు. ఎవరైనా ఆశీర్వదించబడుతుంటే వారితో పాటు చప్పట్లు కొట్టి వారికి ఆశీర్వదంగా గొప్పగా మాట్లాడు. దేవుడు ఇంకా నేను గొప్పగా ఆశీర్వదించాలి, ఇంకా దేవుడు నేను గొప్పగా ఆశీర్వదించాలి. ఒకడు ప్లాట్ కొంటే ఏం చేయాలి? ఇంకా 2 కొనాలని చెప్పాలి. ఒకడు ఇండ్లు కడితే ఏం చెప్పాలి? ఇంకొక కట్టి ఇంకోటి బాడికి ఇచ్చేయని చెప్పాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? చెప్పండి గట్టిగా. ఒక కొత్త ఉద్యోగం వచ్చిందంటే దేవుడు ఇంకా నెక్స్ట్ ఇంకా నీ శాలరీ డబల్ చేయను కాక అని చెప్పాలి. అది ఇచ్చిపెట్టి నీకు ఉద్యోగం వచ్చిందా? అవునా? కాదు, నేను పాస్ కాలేదు కదా. ఎట్లా వచ్చింది నీకు? ఆ కంపెనీ అంత పెద్దదేం కాదు కదా, అది అంతా ఎట్లా వాళ్ళకి ఇచ్చేస్తుంది కంపెనీ. అది కంపెనీ నాశనం చేస్తే నువ్వు లాస్ట్కి. కుళ్ళు అట్లాడదండి. ఎప్పుడు ఆయన 7 అది టాప్ పర్సన్ అనుకుంటున్నాడు. అవసరం ఉండా? ఇవన్నీ ఏమిటివి? అవిశ్వాసం మాటలు ఇవన్నీ. హల్లెలూయా. 1 కాదు 2 గాను 400 కూడా ఏమనుకోను. దేవుడు ఇంకా నన్ను కూడా గొప్పగా ఆశీర్వదించగలడు, నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదించగలడు. అదే అన్న మాట. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. ఫ్లైట్లో తిరుగుతావా? నువ్వు కట్టావా కంపెనీ కట్టిందా? కానీ నీకు అయ్యలేవు, కంపెనీ కట్టింది కదా మోస్ట్లీ. నువ్వు ఎప్పుడు ఎక్కాలా? కాదు, మనతో పెరిగినోడు మనతో తిరిగిన ఫ్లైట్లే కంపెనీ కొట్టింటుంది అంతే. అదండి అవిశ్వాసం అంటే, అది కుళ్ళు అంటే. నోటి నిండా విశ్వాసమే. దేవుడు దగ్గరకు రాడు. దేవుడు ఎప్పుడు వస్తాడు దేవుడి దగ్గరికి? హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ నోటి నిండా మంచి వాసన ఉండాలి, నీ నోటి నిండా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. నోరు తెరిస్తే దేవునికి స్తుతి రావాలి, నోరు తెరిస్తే ఆరాధన రావాలి, నోరు తెరిస్తే దయగలిగిన మాటలు రావాలి, నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి, నోరు తెరిస్తే విశ్వాసపు మాటలు రావాలి, నోరు తెరిస్తే నమ్మకంతో మాట్లాడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొర ప్రాణముతో ఉంటే చచ్చిపోయేలాగా మాట్లాడకూడదు. అర్థమైందంటే? కొర ప్రాణాలు ఉంటే వాళ్ళు లేచి నిలబడేలాగా మాట్లాడాలి, వాడి గుండె మళ్ళీ కొట్టుకునేలాగా మాట్లాడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. చచ్చిపోయి 4 రోజులైనా సరే వాడు తిరిగి లేసేలాగా మాట్లాడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎండిపోయిన ఎముకల సైతము జీవం వచ్చేలాగా మాట్లాడాలి. ఒక మంచి మాట చెప్తాను, ముగించేస్తున్నాడు. నీటి వాసన చేత అట, యోబు గ్రంథంలో ఉంటుంది, నీటి వాసనతో, నీటితో కాదు, నీటి వాసన మాత్రము చేత ఎండిపోయిన చెట్టు చిగురించేస్తుందట. మీకు అర్థం కాలేదండి? నీటి కాదు, నీటి వాసనతో ఎండిపోయిన చెట్టు చిగురిస్తే నోటి వాసనతో ఎండిపోయిన జీవితం చిగురించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలా మారిపోవాలి నోరు. ఆమేన్. దయగలిగిన మాటలు, కరుణతో కూడుకున్న మాటలు, విశ్వాసంతో కూడుకున్న మాటలు, నమ్మకంతో కూడుకున్న మాటలే రావాలి తప్ప అవిశ్వాసపు మాటలు, చెడ్డ మాటలు, టైంపాస్ మాటలు రాకూడదు.
ముఖ్యంగా కుళ్ళుపోతూ మాటలు రాకూడదు. ఎలాంటి రావాలి? విశ్వాసంతో రావాలి. దేవుడు వాక్యం దీవించును గాక. దేవుడు మీతో మాట్లాడడం, మీరే క్రీస్తు యొక్క సువాసన. మీరు ఎక్కడికి పోతారు అక్కడ మీరు క్రీస్తు సువాసనకు మారిపోవాలి. ఎక్కడికి పోతారు అక్కడ క్రీస్తు సువాసనకు మారిపోవాలి. ఐసీయూ వార్డులోకి పోతే మీతో పాటు క్రీస్తుని ధరించుకొని వెళ్ళిపోవాలి. మీతో పాటు క్రీస్తు సువాసన వచ్చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక పేదవాడి ఇంటికి పోతున్నప్పుడు క్రీస్తు సువాసనతో వెళ్ళిపోవాలి. ఒక నాశనం అయిపోతున్న వారి ఇంటి దగ్గర పోతున్నప్పుడు నీ క్రీస్తు సువాసనతో మారిపోవాలి. రక్షించబడవైనా సరే, రక్షించబడుతున్న వారైనా సరే, వారి దగ్గరకు పోతున్నప్పుడు క్రీస్తు సువాసనగా మారిపోలే. నీ మాటలు వింటున్నప్పుడు ఈ యేసుక్రీస్తు ఎవరు, నాకు కూడా కావాలి అని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. అలాగా మాట్లాడాలి. ఈ యేసుక్రీస్తు ఎవర్రా, ఇంత గొప్పగా ఆశీర్వదించండి నిన్ను, నాకు కూడా యేసుక్రీస్తు కావాలి అని గుండెలు కొట్టుకొని రొమ్ము కొట్టుకొని దేవుని సన్నిధికి వచ్చేయాలి. అలా ఉండాలి మన మాటలు. ఆమేన్. దేవుడు మన మాటలు బాగు చేయను గాక. దేవుడు మన విశ్వాసం బాగు చేయను గాక. దేవుడు మన గుండెను కట్టును గాక. ఆమేన్. అనేక మందిని మార్చడానికి దేవుడు మనల్ని వాడుకొనును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పిల్లలు. చిన్న నిర్ణయం తీసుకుంటే దేవుని సన్నిధిలో, ప్రభువా నా మాటని మార్చండి తండ్రి, నా హృదయాన్ని విశ్వాసంతో నింపండి ప్రభువా, నీకు ఇంపైన సువాసనగా నా ప్రార్థనను మార్చండి తండ్రి, సంధ్యా నైవేద్యముగా ప్రభువా నా ప్రార్థన మార్చండి ప్రభువా, నా మాటలు నీకు ఇష్టకరంగా మారిపోవాలి తండ్రి, నా మాట దయతో మాట్లాడాలి తండ్రి, నా మాట ఉప్పు వేసినట్టు రుచిగా మారిపోవాలి ప్రభువా, నా మాట విశ్వాసంతో ఉండాలి తండ్రి, అవిశ్వాసాన్ని ప్రభువా లేశమైన నా హృదయంలో ఉండకూడదు ప్రభువా, అంత తీసివేయండి తండ్రి అని ప్రార్థన చేయండి. ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే పిల్లరా, దేవుడు మన జీవితాలను ఆశీర్వదించును గాక. ఎక్కడ సువాసన ఉంటుందో అక్కడ దేవుడు రాకుండా ఉండలేడు. ఎక్కడ పరిమళ సువాసన ఉంటుందో అక్కడ దేవుడు రాకుండా ఉండలేడు. మీరు దైవ సేవకులకు చేస్తున్న ప్రతి సేవ అది దేవునికి సువాసనగా మారిపోతుందంట. మీరు దైవ సేవకులకు చేస్తున్న సేవ, మీరు దైవ సేవకులకు చేస్తున్న గౌరవము అది దేవుని గౌరవించినట్లు, అది దేవునికి సేవ చేసినట్టు, దేవుడు దానికి రెండింతలుగా మూడింతలుగా తన మహిమను బట్టి, తన ఐశ్వర్యమును బట్టి నీ ప్రతి అవసరమును తీర్చే దేవుడే ఉన్నాడు. నోవహు చేసిన సువాసన, పాపాత్మురాలు చేసిన సువాసన, సంఘము దైవ సేవకులకు చేసిన ఆ సువాసన పరిమళ తైలముగా, పరిమళ వాసనముగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది ప్రియులారా. ఈరోజు మన ఇంటి నిండా దేవుని సన్నిధితో అలుముకుపోవాలి. నీతిమంతుల గుడారములలో సువార్త సంగీత సునాదములు వినబడుచున్నాయి. నీ మాటలో దయ ఉండాలి, నీ మాటలో కరుణ ఉండాలి, మరి ముఖ్యంగా నీ మాటలో విశ్వాసం ఉండాలి. విశ్వాసికి విశ్వాసము శ్వాసగా మారిపోవాలి. పరిశుద్ధుడా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం, దాని ఫలములు తండ్రి మేము చూసి కృప అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని మా హృదయంలో స్థాపించండి ప్రభువా, స్థిరపరచండి తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా మా హృదయములు మార్చండి, మా మనసులు మార్చండి, మా మాటలు మార్చండి ప్రభువా. మా మాటలో ఒక నూతనమైన నాణ్యత తీసుకోండి తండ్రి. 10 మందిలాగా అవిశ్వాసంతో మాట్లాడకుండా యెహోషువ కాలేబులాగా విశ్వాసంతో మాట్లాడే మాటలు మాకు దయచేయండి. వాగ్దానము కోల్పోకుండా వాగ్దాన దేశంలో ప్రవేశించే మాటలు మాకు దయచేయండి. వాక్యాన్ని ఆశీర్వదించండి, మా మనసులో మార్చండి. మీకు స్తోత్రం. ఇంతవరకు ప్రభువా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. జరగబోయే కార్యక్రమం నీ చేతికి అప్పగిస్తూ, మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతి పైన యేసు ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయమందు తండ్రి, నీ ఆలయంలో మేమందరము కలిసి కుటుంబముగా, సంఘముగా ఈ ఉదయకాల సమయ పునరుత్థాన దినమందు నీ ఆలయములు ఇలాగా మిమ్మల్ని ప్రార్థించి స్తుతించి ఆరాధించే గొప్ప కృప మీరు మాకు ఇచ్చినారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా నీ సేవకుడు నాయన డానియల్ ప్రణిధుని ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకొని సంఘానికి కావలసిన అద్భుతమైన సందేశము ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు. అలాగే నా ప్రభువా నీ మహిమగండ పరిచర్యలు విత్తబడిన ప్రభు కానుకను బట్టి నీకు స్తోత్రం తండ్రి.
ప్రభా మా తండ్రి స్వామి విశ్వాసంతో నీ బిడ్డలు ప్రభా మా తండ్రి నీ సేవల విత్తి ఉంటుండగా ఈ మహిమ గలన ఈ పరిచర్యలో ఈ కానుకను మీరు ఉపయోగించుకోండి, దాని ద్వారా మీరు మహిమ పొందండి నాయన, నీకు స్తోత్రం. అలాగే దినం చెప్పబడిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను బట్టి కూడా నీకు స్తోత్రం. నా ప్రభా మా బల్లార్లో ఏర్పాటు చేయబడిన 3 దినముల మహాసభలు ఈ చివరి దినపు కూడికలు కూడా పరిశుద్ధాత్ముడా మీరు తోడుగా ఉండి అద్భుతకరంగా మీరు ఘనంగా నీకు మహిమకరంగా ఈ చివరి దినపు కూడిక జరిగించినైనా ప్రభా నీ సేవకులు డాక్టర్ రవిమణి గారు ప్రభా ఎంతో భారముతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రభా మా బల్లారి పట్టణానికి వచ్చినారు నాయన. నీ సేవకుని వారి సేవను మీరు దీవించి దేవానికి స్తోత్రం. నా ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి చిన్న బిడ్డలను పెద్దలను ప్రభా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, కుటుంబాలను మీరు దీవించే దేవానికి స్తోత్రం నాయన. ప్రభా రాబోయే వారంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, నీ కృపాక్షేమములు మా అందరి వెంట ఉంచి కాపాడండి దేవా. తిరిగి మేమందరం మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. జరగబోయే 3వ ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మడ మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్.